అండి, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదాగా కాసేపు. ఈ ప్లేస్ చూసి ఈ పాటికే చాలా మంది గుర్తుపట్టేసే ఉండుంటారు. ఇది మా ఊరు పెదపట్నం లంక. నేను మళ్ళీ వచ్చాను. మేము వీధి చివరిలో దిగి నడుచుకుంటూ వస్తున్నాము. నేను మా అమ్మాయి మాత్రమే వచ్చాము. చూసారు కదా, ఈ లోపే మేము దిగగానే మా అన్నయ్య మమ్మల్ని పికప్ చేసుకోవడానికి ఆ కాస్త దూరానికే బండేసుకొని వచ్చేసాడు. ఇంకా వద్దులే అన్నయ్య, ఈ కొంచెం దూరమే కదా, నేను వీడియో తీసుకుంటూ వస్తాను అంటే ఇంకా మా అమ్మాయిని ఎక్కించుకొని వెళ్ళాడు అనమాట. ఇంకా ఇంటికి రాగానే ఇల్లు చుట్టుపక్కల మా ఊరిని కాస్త ప్రశాంతంగా అన్ని చూసుకుంటేనే గానీ నాకు మనసు తృప్తిగా ఉండదన్నమాట. అందుకే అన్ని చూసుకున్నాను. నేను మా ఊరు వెళ్ళడానికి పెద్ద రీజన్స్ ఏమి ఉండవండి. నాకు ఎప్పుడు చూడాలనిపిస్తే ఎప్పుడు కావాలంటే అప్పుడే వెళ్తా ఉంటాను. అప్పుడు కూడా అలా వెళ్ళిందే. ఇది జూన్ మంత్ లో స్కూల్స్ ఇంకా 2-3 days లో రీఓపెన్ చేస్తారనగా అప్పుడు వెళ్ళిన వీడియో ఇది. కొంచెం లేట్ గానే పోస్ట్ చేస్తున్నాను. ఇంకా జర్నీ చేసి వచ్చాం కదా, ఎండలుగా ఉన్నాయి కదా అని చెప్పి అక్క నిమ్మరసం చేసింది మా కోసం. ఇంకా అది తాగాక కొంచెం రిఫ్రెష్ అయ్యాము. అలా వెళ్ళినప్పుడు లంచ్ లోకి చిట్టి ముత్యాల బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం అని అన్నాడు అన్నయ్య. అలా మేము చిట్టి ముత్యాల బిర్యానీ ప్రిపేర్ చేయడానికి అన్ని రెడీ చేసుకుంటున్నాము. ఈ రెసిపీలో స్పెషాలిటీ ఏంటంటే ఇది మా అన్నయ్య రెసిపీ. తన స్టైల్లో చిట్టి ముత్యాల బిర్యానీ చేయబోతున్నాడు. మేము జస్ట్ తనకి హెల్ప్ చేస్తున్నాం అంతే. సో మా ఇద్దరు చిట్టి చెల్లెళ్ళం మా అన్నయ్యతో కలిసి తన స్టైల్లో ఈ చిట్టి ముత్యాల బిర్యానీని ఎలా తయారు చేసాము, ఆ ప్రిపరేషన్, ఆ రెసిపీ ఏంటి అనేది ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా చికెన్ ని క్లీన్ చేసుకునే ప్రాసెస్ చూద్దాం. చికెన్ లో రెడ్ కలర్ లో దానికి బ్లడ్ వస్తూ ఉంటది కదా, అది నీట్ గా క్లీన్ అవ్వాలి అని అంటే ఒక టిప్ చెప్పాడు మా అన్నయ్య. అదేంటంటే పసుపు, పెరుగు వేసి క్లీన్ చేసుకుంటే ఆ చికెన్ లో ఉండే బ్లడ్వి చిన్న చిన్న ముక్కలు అవన్నీ ఉంటాయి కదా, మనం క్లీన్ చేసేటప్పుడు కనిపిస్తూ ఉంటాయి. అవి ఎన్నిసార్లు కడిగినా ఒక్కొక్కసారి కనిపిస్తూనే ఉంటాయి. అదే పసుపు ఇలా పెరుగు వేసి క్లీన్ చేసుకుంటే అవి త్వరగా వదిలేసి వాటర్లోంచి బయటకు వచ్చేస్తాయి అనమాట. ఆ బ్లడ్ పార్టికల్స్వి వదిలేస్తాయంట చికెన్ కి. నిజంగా అన్నయ్య చెప్పినట్టుగానే చాలా బాగా క్లీన్ అయ్యాయి. ఈ చికెన్ ని 2 parts కింద సెపరేట్ చేసామన్నమాట. ఒకటి బిర్యానీలోకి, ఇంకొకటి కర్రీలోకి సెపరేట్ చేసాము. సో దాన్ని ముందు క్లీన్ చేసుకున్న తర్వాత కర్రీకి పక్కన పెట్టిన చికెన్ ని కూడా అదే ప్రాసెస్ తో క్లీనింగ్ చేసేసాము. మూడు సార్లు కడుగుతారు. అలాగే మనం బియ్యం కడిగిన నీళ్ళతోటి, పెరుగుతోటి, వెనిగర్ తోటి అనమాట. పర్ఫెక్ట్ క్లీనింగ్ ఉంటుంది. ఇంకా బియ్యం కడిగిన నీళ్ళతో ఫస్ట్ కడిగేసుకొని తర్వాత పెరుగుతో క్లీన్ చేసుకొని తర్వాత వెనిగర్ వాటర్లో క్లీన్ చేసుకుంటాం. ఈ లోపు మా అక్క మసాలా పేస్ట్ అయితే ప్రిపేర్ చేసింది. అల్లం వెల్లుల్లి పేస్ట్, గసగసాలు, లవంగాలు, దాల్చిన చెక్క, ఇలాచి, ధనియాలు, జీలకర్ర ఇవన్నీ వేసి పేస్ట్ చేసింది. ఇక్కడ బిర్యానీ కోసం సెపరేట్ గా తీసుకున్న చికెన్ ని మ్యారినేట్ చేసుకుని ఉడికించుకోవాలి కాబట్టి అందులోకి పసుపు, కారం, గరం మసాలా అండ్ పెరుగు వేసి ఒక్క 5 minutes దాన్ని మ్యారినేట్ చేసుకొని అప్పుడు స్టవ్ మీద పెట్టుకొని ఉడికించుకోవాలి. ఎంతసేపు ఉంచాలి ఇది? 5 నిమిషాలు 10 నిమిషాలు అంతే. ఈ చికెన్ మ్యారినేట్ అయ్యేలోపు మనం కర్రీ కోసం సెపరేట్ చేసుకున్న చికెన్ ని కూడా మ్యారినేట్ చేసుకోవాలి. అందుకోసం అందులో కూడా మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ ప్రిపేర్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్, పసుపు, కారం, ఉప్పు, పెరుగు, గరం మసాలా ఇవన్నీ వేసి దీన్ని కూడా బాగా మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి. కంప్లీట్. ఈ రెండు మనం ఇప్పుడు మ్యారినేషన్ చేసుకొని ఉంచుకుందాం. అవి రెండు అలా మ్యారినేట్ అవుతూ ఉంటాయి. ఈ లోపు మనం బిర్యానీలోకి మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. అందుకోసం ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి, బిర్యానీ స్పైసెస్ లో స్టార్ పువ్వు అని ఉంటది కదా, అది వేసి మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇంకా బిర్యానీలోకి ఆనియన్స్ కూడా కట్ చేసుకోవాలి. ఇక్కడ మేమైతే 2 kgs రైస్ తో బిర్యానీ చేస్తున్నాం కాబట్టి ఒక 6 to 8 ఆనియన్స్ తీసుకోవచ్చు. అవి కట్ చేసి పెట్టుకున్న తర్వాత ఇందాక మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్నాం కదా 2 parts చికెన్ ని, వాటిని కూడా కుక్కర్ లో ఒక 2 విజిల్స్ 3 విజిల్స్ వచ్చే వరకు ఉంచుకొని ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది, ఉడికిపోతాయి. అండ్ కర్రీ కోసం తీసుకున్న చికెన్ ని కూడా ఉడికిచ్చేసుకుని పక్కన పెట్టుకున్నాం. ఇదిగోండి, ఈ గిన్నెలోకి మనం బిర్యానీని ఇప్పుడు ప్రిపేర్ చేయబోతున్నాం. కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి అది ఫ్రీగా ఉడకడానికి వీలుగా ఉండేలాగా పెద్ద గిన్నె చూసుకుంటే బెటర్. ఇంకా రైస్ కూడా ప్రిపేర్డ్ గా పెట్టుకోవాలి. చిట్టుముత్యాల బిర్యానీకి రైస్ వేరేగా ఉంటాయి, చిట్టుముత్యాల రైస్ అని సెపరేట్ గా ఉంటాయి అనమాట. షాప్స్ లో చిట్టుముత్యాల రైస్ అని అడిగితే ఇస్తారు. వాటితో అయితే టేస్ట్ బాగుంటది, రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ గా ఉంటది అనమాట బిర్యానీ. ఇప్పటి వరకు బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ ని ప్రిపేర్ చేసుకోవడం సరిపోయింది. ఇప్పుడు బిర్యానీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మనం ఎందులో అయితే బిర్యానీ చేయాలనుకుంటున్నామో ఆ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని ఫస్ట్ నెయ్యి అయితే వేసుకోవాలి. నెయ్యి కొంచెం వేడెక్కిన తర్వాత ఫస్ట్ కొద్దిగా ఆనియన్ పేస్ట్ ని అందులో వేసుకొని వేగిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసిన చికెన్ ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకొని కొంచెం వేగనిచ్చుకోవాలి. ఈ లోపల అలా వేగుతూ ఉండగా
చల్లగా పక్కన ఇంకొక గిన్నె పెట్టుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంది కదా, ఆ పేస్ట్ని ఒక 2-3 స్పూన్స్ వరకు వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. ఆ మసాలా పేస్ట్ కొంచెం వేగిన తర్వాత మనం రైస్ తీసుకున్నాం కదా బిర్యానీకి, చిట్టు ముత్యాల రైస్, అది కూడా అందులో వేసుకొని మనం ఎంతైతే క్వాంటిటీ తీసుకున్నామో మొత్తం అంతా రైస్ కూడా అందులో వేసుకొని రెండు కలిపి వేయించుకోవాలి. రైస్ కూడా కొంచెం వేగిన తర్వాత అందులోనే ఒక 2-3 స్పూన్స్ కారం వేసుకొని అన్నీ కలిపి ఒకసారి మిక్స్ చేసుకొని బాగా వేయించుకోవాలి. ఎక్కువగా ఏమీ ఫ్రై చేయకూడదు రైస్ని. కొంచెం ఆ కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఆ ఫ్లేవర్ అంతా రైస్కి కొంచెం పట్టేలాగా కొంచెం వేడెక్కేలాగా ఫ్రై చేసుకుంటే చాలు. దాని తర్వాత మనం ఆల్రెడీ ఒక పక్కన బిర్యానీలోకి మనం చికెన్ని మసాలా అది వేసి ఆనియన్ పేస్ట్ అది వేసి మనం ఫ్రై చేసుకుని పెట్టుకున్నాం కదా, అందులోనే రైస్ క్వాంటిటీకి డబల్ వేసుకోవాలి మనం వాటర్. 1 కప్ రైస్కి 2 కప్స్ ఆఫ్ వాటర్ వేసుకోవాలన్నమాట. ఆ క్వాంటిటీతో మేము ఇక్కడ 4 గ్లాసెస్ రైస్ అయితే ఉంది, అందుకని 8 గ్లాసెస్ ఆఫ్ వాటర్ వేసింది అక్క. సో సరిపడినంత వాటర్ వేసేసుకున్న తర్వాత అందులోనే రుచికి సరిపడా ఉప్పు కూడా వేసేసుకొని కాస్త ఆ వాటర్ అంతా మరిగిన తర్వాత మనం ఆల్రెడీ వేపి పెట్టుకున్నాం కదా బియ్యము, కారము, గరం మసాలా పేస్ట్ అవన్నీ వేసుకొని వేపుకుని పెట్టుకున్న రైస్ ని ఈ మరుగుతున్న వాటర్ లో వేసేసుకోవాలి. అలా రైస్ కూడా వేసేసుకున్న తర్వాత ఒక్కసారి దాన్ని కలిపేసి దమ్కి మూత పెట్టేసుకోవాలి. అలా మూత పెట్టుకున్న తర్వాత దానిపైన ఆవిరి పోకుండా, ఆ దమ్ పోకుండా బరువైనది ఏదైనా పెట్టుకోవాలి. అప్పుడు ఆ వాటర్ బయటకు వెళ్ళిపోకుండా రైస్ కానీ ఆ చికెన్ కానీ చక్కగా ఉడుకుతుంది. బిర్యానీ అయిపోయిందో లేదో అన్నయ్య అలా చెక్ చేసాడనమాట. అలా సౌండ్ వస్తుంది కింద వాటర్లో పెట్టగానే. అలా సౌండ్ వస్తే బిర్యానీ రెడీ అయిపోయినట్టే. కానీ ఎందుకైనా మంచిదని చెప్పి మళ్ళీ స్టవ్ మీద పెట్టి హైలో ఒక్క 5 మినిట్స్ ఉంచి ఆఫ్ చేసేసుకోవాలి స్టవ్ ని. ఇంకా బిర్యానీ అయితే కంప్లీట్ గా రెడీ అయిపోయినట్టే. ఇంకా కూర ప్రాసెస్ అయితే జరుగుతుంది, అది ఇంకా ఆల్మోస్ట్ ఫినిషింగ్ లో ఉందన్నమాట. ఈ లోపు పెరుగు చట్నీకి అయితే రెడీ చేసుకుంటున్నాం. పెరుగు చట్నీ చాలా ఇంపార్టెంట్ కదా బిర్యానీకి, దాని టేస్టే వేరేగా ఉంటది పెరుగు చట్నీతో తింటే. ఆనియన్స్ కట్ చేసుకున్నాం, అందులోకి సాల్ట్ అన్ని వేసేసాము, కానీ నిమ్మకాయ తక్కువ వచ్చింది. అందుకోసమే నిమ్మకాయ కోసం ఈ చెట్టు దగ్గరకు వచ్చాము. ఇది మా ఇంటి పక్కనే వాళ్ళకి చెట్టు ఉంది, అందుకని నిమ్మకాయలు కోసుకోవడానికని వచ్చాం. ఇక్కడైతే ఒక 4 నిమ్మకాయలు తెంపుకున్నాము. కానీ ఈ చెట్టు చూసారా, ఇదైతే నిమ్మ చెట్టు కాదు, నారింజ చెట్టు. మా ఇంటికి ఎదురుగా ఉండే ఇల్లు ఇది. ఈ కాయలు నారింజ కాయలే అయినా కూడా నిమ్మకాయ కంటే చాలా పుల్లగా ఉంటాయి అన్నమాట. చాలా పుల్లగా ఉంటాయి. సరే ఈసారి ఇది వేసి ట్రై చేద్దాము అని చెప్పి ఇవి కూడా ఒక 4-5 కాయలు కోసుకున్నాం. చెట్టు నిండా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో. మీకు ఇంకా ఈ లైటింగ్ కి వీడియోలో సరిగ్గా కనిపిస్తున్నాయో లేదో తెలియదు, కానీ చెట్టు నిండా చాలా కాయలు ఉన్నాయి. అది గ్రీన్లో ఉండడం వల్ల, ఆకులు కూడా గ్రీన్లో ఉండడం వల్ల సరిగ్గా కనిపించకపోవచ్చు. చూసారా ఎన్ని ఉన్నాయో. ఇంకా ఆ కాయలు తీసుకొని లోపలికి వచ్చేసాము. ఆ కాయలతోనే చేసాం, నిమ్మకాయలతో అయితే చేయలేదు. ఇంతకీ పెరుగు చట్నీలో నిమ్మకాయ ఎందుకు వేసినట్టు అని డౌట్ వచ్చిందా మీకు? చాలా మంది టొమాటో వేసుకుంటారు కదా, మేము టొమాటోకి బదులు ఇలా నిమ్మరసం వేసుకున్నాం అనమాట. కొంచెం వెరైటీగా ట్రై చేసాము. ఈ పెరుగు చట్నీ రెసిపీ అయితే మీకు చెప్పక్కర్లేదు కదా. ఉల్లిపాయ వేసుకోవడము, దానికి సరిపడా ఉప్పు వేసుకోవాలి, పెరుగు వేసుకోవాలి, టొమాటో వేసుకోవచ్చు, కొత్తిమీర వేసుకోవచ్చు, ఇలా రకరకాలుగా చేసుకుంటూ ఉంటారు. మేమైతే సింపుల్గా ఆనియన్స్ వేసి, ఉల్లిపాయ వేసి, దానికి సరిపడా ఉప్పు వేసి, నిమ్మరసం బదులు ఈ నారింజ రసం వేసుకొని చేసాము. టేస్ట్ చూసాము, చాలా బాగుంది, వెరైటీగా ఉంది, డిఫరెంట్ టేస్ట్ అనమాట. మరి బిర్యానీలోకి ఎలా ఉంటుందో చూడాలి ఇప్పుడు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కూడా ఆ బరువుని అలాగే ఉంచి దమ్ పోకుండా అలాగే ఉంచాము ఒక 10 మినిట్స్ వరకు, ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయ్యేదాకా. తీయగానే మంచి ఫ్లేవర్, చాలా బాగుంది. ఎంత పొడి పొడిలాడుతూ వచ్చిందో చూడండి. అసలు అడుగున అంటుకోవడం కానీ చెమ్మ కానీ ఏమీ లేదు. చిట్టి ముత్యాల బిర్యానీ అయితే పర్ఫెక్ట్ గా కుక్ అయింది. ఇంకా తినడమే ఆలస్యం అనమాట. సో అందరం భోజనానికి రెడీ అయిపోయాము. అన్ని చక్కగా ఒక చోట పెట్టుకున్నాము. అన్నయ్య అయితే అందరు ప్లేట్స్ లోకి వడ్డిచ్చేస్తున్నాడు. మా అన్నయ్య చేసిన ఈ చిట్టి ముత్యాల బిర్యానీని టేస్ట్ చేయడానికి అయితే చాలా వెయిట్ చేశాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, అదిరిపోయింది. బయట తెచ్చుకున్నది ఎలా ఉంటుందో అలాగే ఉంది. చికెన్ కూడా చాలా బాగా కుక్ అయింది. నిజం చెప్పాలంటే మగవాళ్ళు వంట నేర్చుకుని చెయ్యాలే కానీ ఆడవాళ్ళ కంటే చాలా బాగా చేస్తారండి. నేను చాలా మందిని చూసాను అలాగా. సో ఆ లిస్ట్ లో మా అన్నయ్య కూడా చేరిపోయాడు. ఆ రోజు సండే కాబట్టి ఇంకా అన్నయ్యకి కూడా అలా చేయడానికి కుదిరింది. తను
సాఫ్ట్వేర్ ఇంజనీర్, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తాడు. సాటర్డే సండే హాలిడేస్ వచ్చినప్పుడు అన్నయ్య ఇంట్లో అందరితోనూ ఇలాగే స్పెండ్ చేస్తాడు. వర్కింగ్ డేస్ లో అయితే తనకు అస్సలు ఖాళీ ఉండదు. ఎంతైనా ఇంట్లో అందరం కలిసి వారానికి ఒక్క రోజైనా ఇలా టైం స్పెండ్ చేస్తే భలే సరదాగా ఉంటది కదా. అందరం కలిసి ఇలా వంట చేసుకుని మళ్ళీ ఆ వండిన దాన్ని అందరం కలిసి కూర్చుని తింటూ మాట్లాడుకుంటూ టైం స్పెండ్ చేస్తూ ఉంటే భలే సరదాగా ఉంటది. నాకైతే అలా ఉండడం చాలా ఇష్టం. ఇలా మా భోజనాలన్నీ కంప్లీట్ అయిన తర్వాత ఆ డే అంతా మా ఊర్లో నేను ఎలా స్పెండ్ చేశాము, ఇంకా ఏమేం చేశాము అనేది నెక్స్ట్ వీడియోలో చూసేద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్ అండ్ టేక్ కేర్.